2039లోనైనా మన జగనన్నను గెలిపించుకుందాం అనుకుంటున్నాను రా. మనకు ఓట్లు లేవు కదరా. అనుకోవడానికి ఓట్లతో పనే ఉందిరా. అబ్బా 2039లో అధికారంలోకి రాగానే రప్పని ఏడతలు నరుకుతాం ఒక్కొక్కడినే. పీకేవలే. రేయ్ మీ బాధ చూస్తుంటే నా ఓటు మీకేసి గెలిపించాలనుందిరా. మరి ఏచ్చుగా నాకు ఓటక్కు లేదుగా. రేయ్ నాకు లేకపోతే ఏంట్రా, అక్కడ ముసలాడు ఉన్నాడు చూడండి. ఆ ముసలోడా? ఆడు మనకే వేస్తాడా? ఆడు టీడీ పోడ్రా, మనకు అస్సలయ్యాడు. అక్కడ చేపలమ్ముకుంటూ ముసలావిడ ఉంది చూడు, మన పార్టీయేనా? ఆవిడ పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేనకేస్తది, మనకైతే అస్సలయ్యదు. అందరు బాంబు ఏంటమ్మా వీళ్ళతో మాట్లాడుతున్నావు? ఈ బాబాయ్ ఉన్నాడే వీడు మనోడు కాదేమోరా. రప్ప జై జగనన్న జై రప్ప. వీడికి ఎందుకు గొడ్డలు కొట్టేశారా? వీడు కూడా మనోడు కాదంటావేమో అని. రే ఈడు మనోడేరా, మనకే వేస్తాడు ఓటు. ఉన్న ఒక్కోటిని చంపేశావు కదరా. రేయ్ జనాలు చేసింది కరెక్టేరా. మనం ఏంటో తెలియనప్పుడు మన పార్టీకి 67 సీట్లు ఇచ్చారా. 67 మనం ఏంటో తెలుసుకుందాం అనుకున్నప్పుడు 151 ఇచ్చారా. 151 నీ వల్లే. మనం ఏంటో తెలిసిపోయాక ఇలా 11 ఇచ్చి నామాలు పెట్టారా. అవును కరెక్టే. కరెక్టే. వివేక హత్య కేసులో సాక్షుల్ని, పరకమ్మలో సాక్షుల్ని, ఇలా ఓటర్లని అందరినీ లేపుకుంటా పోతే మనకు 11 కూడా రావు ఈసారి.